సో ఈరోజు ఈవినింగ్ ఈవెంట్లో మనం ఇప్పుడు కళ్యాణి గారితో మరియు వాసంతి గారితో ఉన్నాం. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ఈవెంట్ని ఎలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది. సో చెప్పండి మ్యామ్, మీరు ఈవెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు? మాకు అమెరికాలో కూడా టీటీ అంటే తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇండియా నుంచి సుమ గారు, సీను వైట్ల గారు చాలామంది వచ్చారు, గురువారెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఉండి చిన్నారులను ఆశీర్వదించి ప్రోగ్రామ్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇండియాలో ఉన్నట్టుగానే, మా తెలంగాణలోనే ఉన్నట్టుగానే మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ కళ్యాణి గారు. సో వాసంతి గారు, మీరు చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు ఈవెంట్ని? చాలా చాలా బాగుంది. చాలా అసలు మేము ఇండియాలో ఉన్నట్టే ఉంది. అందులో దట్టు తెలంగాణలో మేము బోనాలు మిస్ అయ్యామన్న అనిపించింది. కానీ ఇక్కడ చూసేసరికి ఆ బోనాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఆషాఢంలో అక్కడ బోనాలు జరుగుతాయి. సో ఇవన్నీ చూసేసరికి మాకు అవే గుర్తుకొస్తున్నాయి. ఇంత బాగా జరుగుతాయి నేను ఊహించలేదు. నేను వచ్చి 1 month అయింది, కానీ ఈ ప్రోగ్రాం చూసినందుకు నాకు ఇండియాలో తెలంగాణలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా జరుగుతుంది. చూడని వాళ్ళు మాత్రం ఇది మిస్ అయిపోయినట్టే, చూసిన వాళ్ళు లక్కీ ఫెలోస్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈరోజు చూస్తే ఇక్కడ మొత్తం వెండర్ స్టాల్స్ పెట్టారు ఈవెంట్లో. సో వాళ్ళ పట్టు చీరలు, నగలు, జ్యువెలరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో మీరేమన్నా తీసుకున్నారా మీకోసం ఈరోజు? మేమైతే ఈరోజు చూసాము కొన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అంటే ఇండియాలో కూడా దొరకవు. యాక్చువల్గా హైదరాబాద్లో కూడా తెలియని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ అడ్వాన్స్గా ఉంటాయి, ఇక్కడికి వచ్చాకనే అక్కడ కనిపిస్తాయేమో. కానీ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయినా కూడా, ఫుడ్ అయినా కూడా. ప్లస్ రీసెర్చ్ కోసం కూడా ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు. ప్లస్ రియల్ ఎస్టేట్ గురించి మనకు తెలియని విషయాలు కూడా రియల్ ఎస్టేట్ గురించి కూడా చూపించారు. అంటే ఇంకా తెలుసుకోవచ్చు. ఇట్లాంటి మీటింగ్స్కి వస్తేనే మనము అన్ని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది సూపర్ అన్నట్టు. టీటీఏ మెగా కన్వెన్షన్, ఇట్స్ సూపర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి. ఇక్కడ చూస్తే మనకి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం భారతీయులమై ఉండి అమెరికాలో ఉండి కూడా మన సంస్కృతిని, మన దేశ సంస్కృతిని మర్చిపోకుండా ఎంతో చక్కగా మన భారతీయులందరూ టీటీఏ అని ఒక కమ్యూనిటీని పెట్టుకొని ఈ విధంగా చక్కగా ఈ తరానికే కాదు రేపటి తరానికి కూడా ఇన్స్పిరేషన్గా ఉండేలాగా మన ఫెస్టివల్స్ పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ తెలిసే విధంగా ఇక్కడ ఈ హాల్లో థీమ్స్ కానీ, మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఇక్కడ షాప్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ ఎంతో చక్కగా అరేంజ్ చేశారు. మాకైతే ఇండియాలో ఒక ఈవెంట్కి వెళ్ళినట్టుగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో మా ఇంటి పిల్లలు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో మాకు చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యోయో టీవీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ 3 రోజుల నుండి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము 2 రోజుల నుండి వచ్చాము, అటెండ్ అవుతున్నాము. రేపటి రోజు కూడా మేము వచ్చి ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ కళ్యాణి గారు అండ్ వాసంతి గారు ఫర్ యువర్ కైండ్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.